హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఈ రోజు ఏదైనా వీడియోలో మీకు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే అది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు అబ్జర్వ్ చేశారా లేదా అనేది నేను తెలుసుకోవాలి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, మీకు బ్యాచిలర్స్ కానీ హాస్టలర్స్ కానీ మామూలుగా రూమ్ లో సపరేట్ గా జాబ్ చేస్తూ సింగిల్ గా వాళ్ళ వరకు కుక్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అయ్యేటటువంటి ఒక కిచెన్ గ్యాడ్జెట్ మీతో షేర్ చేస్తాను. ఇది ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, కానీ నిన్న కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను ఆ వీడియోని అయితే మీకు పూర్తిగా చూపించలేకపోయాను. సో ఇవాళ అది కంప్లీట్ వీడియోనే మీకు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అదేంటంటే కెటిల్ అండి. కెటిల్ అంటే కెటిల్లా కాకుండా మల్టీ కుక్ కెటిల్ లాగా యూజ్ చేసుకునే విధంగా మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యేది నేను షేర్ చేస్తాను. సో యాక్చువల్గా ఇది చేయడానికి కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అమ్మాయి అనమాట. తన దగ్గర మల్టీ కుక్ కెటిల్ కాకుండా కొంచెం సిమిలర్గా వర్క్ చేసేది అయితే ఇచ్చాను నేను ఇంతకుముందు. ఈ రోజు కెటిల్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోల్డ్ అనే విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. అలాగే కొన్ని ఏమైనా రెసిపీస్ ట్రై చేస్తే అవి మా పాపకు కూడా హెల్ప్ అవుతాయి. తను కూడా ఓకే ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు అనే ఐడియా వస్తుందని చెప్పేసి దిస్ వీడియో డెడికేటెడ్ టు మై డాటర్ అనమాట. సో ఇంకా ఈ ఇయర్ తన ఇక లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇక మంచి ఓన్లీ పెండింగ్ అలా ప్లేస్. అండ్ మీ అందరికీ తెలుసు, అగారో నుంచి ఈ యొక్క మల్టీ కుక్ కెటిల్ అనేది అసలు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే, మీరు మీ పిల్లలు కాలేజీ అంటే హాస్టల్స్లో కానీ బ్యాచిలర్స్గా ఉండే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మన ఒక వన్ ఆఫ్ ద షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్గా ఉండి ఓన్గా కుక్ చేసుకునే వాళ్ళు అన్ని రకాలు పెట్టుకోలేరు కదండి. అంటే ఎగ్ బాయిలింగ్ ఒకటి, లేదంటే వాటర్ కాచుకోవడానికి కెటిల్ ఒకటి, ఇంకొకటి ఏదో కుక్ చేసుకోవడానికి ఏదైనా కాస్త మ్యాగీ ఏదో చేసుకోవాలంటే అదొకటి, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఆల్ ఇన్ వన్గా చేసుకోవడానికి ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ స్టీమర్ బౌల్ కూడా వచ్చింది చూసారా, ఇది స్టీల్ది. మనకి స్టీల్తో పనిచేస్తుంది కాబట్టి మీరు ఒకవేళ హెల్త్ కాన్షియస్ ఉన్న కూరగాయ ముక్కలను ఉడికించుకోవచ్చు. అంటే కాసం క్యారెట్, గుడ్లు ఏ ఒకటి బాయిల్ చేసుకొని వాటిని కాస్త మ్యాష్ చేసుకొని టోస్ట్ లాగా బ్రెడ్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. ఇది రెగ్యులర్ కెటిల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ కెటిల్ ఏంటంటే మనం ఆన్ చేయగానే ఒకేసారి వేడెక్కిస్తుంది. సో వాటర్ పెట్టినా ఏది పెట్టినా అది ఒక హైక్గా వేడి అనేది వచ్చేసి బాయిలింగ్ స్టేజ్లో ఉంటుంది. ఇదేంటంటే లో మీడియం హై రేంజ్లో ఉంటుంది అనమాట. జస్ట్ ఆన్ చేయగానే మామూలు మోడ్లో ఉంటుంది. నెక్స్ట్ మోడ్లో పెట్టామంటే బాయిలింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో దానివల్ల మనము కొంచెం తెలివిగా ఐడియా ఉండి చేసుకుంటే చాలా వరకు దీంతో చాలా మేనేజ్ చేసుకోవచ్చు. మనకి స్టాండ్ లాగా ఇచ్చారు, బౌల్ ఇచ్చారు, బాయిలింగ్ బౌల్ ఇచ్చారు, లోపల ఎగ్స్ పెట్టుకోవడానికి ఎగ్స్ ట్రేకి మళ్ళీ సెపరేట్ కొనుక్కోకుండా అది కూడా ఇచ్చారు. సో సమస్తం అన్ని అటాచ్మెంట్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి ఇది మనకి 1699 అండి, అంటే 1700 రూపీస్లో. కెటిలే ఆల్మోస్ట్ అంతే కాస్ట్ అవుతుంది. కానీ వేరియస్ కుకింగ్ ఇది మెయిన్గా ట్రావెల్ ఫ్రెండ్లీగా చాలా బాగుంటుంది నన్ను అడిగితే. మనం జర్నీలో వెళ్ళేటప్పుడు అంటే మరీ హెవీ కెపాసిటీ కాదు కదా. సో ఎక్కడైనా సరే ప్లగ్ పాయింట్ ఉంటే మనము ఇలాంటి వాటిలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళు కొన్ని ప్రీమిక్స్లు తయారు చేసుకొని దీంట్లో వాళ్ళకి కాస్త జావ లాగానో, ఎందుకంటే ఎక్కడో బయట ఫుడ్ దొరికినప్పుడు కనీసం మన దగ్గర ఉన్న జావ పిండితోటి జావ లాంటిది చేసుకున్నా కూడా నడిచిపోతుంది కదండి. కాస్త వాటర్ వేసేసామంటే చేసుకోవచ్చు. అండ్ మీకు కుదిరితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ కెటిల్కి సంబంధించి వాడినటువంటి అంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే ఇస్తాను. మీకు ఇంకా దీని గురించి బాగా తెలుసుకోవాలంటే ఆ వీడియో లింక్స్ చూడండి. అంటే నేను అన్నం కూడా వండాను అండ్ చాలా రెసిపీస్ చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇన్స్టెంట్గా వాటర్ మనము వేడయ్యి ఆగిపోయేలాగాను ఫస్ట్ మోడ్లో పెట్టుకోవచ్చు, లేదంటే సెకండ్ మోడ్లో పెట్టామంటే అవి మొత్తం అయిపోయే వరకు అది మరుగుతూనే ఉంటుంది అనమాట. సో కిచెన్లో స్టవ్ మీద పని లేకుండా కొన్ని ఉడికించుకునే వాటి పర్పస్కి ఇది సైడ్గా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో మీలో ఎవరైనా తీసుకోవాలంటే ఈ అగారో రీజెన్సీ మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ ఉన్నది మనకి 1.2 లీటర్ ఇన్నర్ పాట్, డబల్ లేయర్డ్ బాడీ వస్తుంది. తీసుకోవాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా తినాలి అంటే మ్యాగీని మించి వేరే ఆప్షన్ ఉండదండి. మ్యాగీ రెగ్యులర్గా తీసుకోకూడదు, కానీ ఎప్పుడైనా ఒకసారి ప్రిఫర్ చేయాలంటే మాత్రం సోల్ఫుల్గా హ్యాపీగా సంతృప్తిగా తినొచ్చు కడుపు నిండాగా. ఎందుకంటే నేను ఈవెన్ మీరు ఎప్పుడన్నా చూసుంటే నా స్నాక్స్లో కూడా నేను ఎక్కువ వాటిని ప్రిఫర్ చేయను. ఎందుకంటే పిల్లలు చేసుకుని తింటూనే ఉంటారు. మనం తినేది కాక ఇంకొకళ్ళని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని నేను ఎక్కువగా చూయించాను. బట్ వెరీ రేర్గా చేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా మ్యాగీ మనం వాళ్ళు ఇచ్చిన జస్ట్ ఆ టేస్ట్ మేకర్ వేసేసి
నీళ్ళల్లో ఉడికించేసి తినే కంటే కాస్త ఇట్లాగ వెజిటేబుల్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ఫైబర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి తిన్నప్పుడు మనకి అది ఈజీగా అరుగుతుంది, పెద్ద ఇబ్బందిగా ఉండదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిందే తింటే ఏముందంటే అందులో ఏముంది, ఆ పిండి దాన్ని మనం ఉడికించేసుకొని ఆ టేస్ట్ మేకర్ వేసేసుకొని తినేస్తాము, కొంచెం స్టమక్ అప్సెట్ అవుతుంది. కానీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే కూరగాయలతో పాటుగా తింటాం కాబట్టి తగిన ఫైబర్ ఉండడం వల్ల మనకి అరుగుదలకు కూడా సమస్య ఉండదు, పిల్లలకు కూడా పొట్టలో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. నేను ఇవాళ ఈవినింగ్ చేసుకుందామని చెప్పేసి కొన్ని కట్ చేసుకుంటున్నాను. చాలా రేర్గా నేను డిన్నర్ అయితే నాది ఎర్లీగా చేసేస్తానండి. సో ఎప్పుడన్నా రైస్ కానీ ఈవెన్ ఏదన్నా చపాతీ పిండి కూడా రెడీగా లేకపోతే ఎప్పుడన్నా ఒక్కసారి చిన్న ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఆర్ 20 రూపీస్ ప్యాకెట్ తెప్పించి ఉంచుకుంటాను. అది చేసుకోవాలనిపించినప్పుడు మాత్రమే చేసుకుంటాను. సో ఈ ఆగారో కెటిల్లో చేసుకోవడానికి మా అమ్మాయికి కొంచెం వెజిటేబుల్స్తో చూపిస్తే బాగుంటుంది. రెగ్యులర్గా అయితే వాటర్ పోసేసిన తర్వాత మనం ఆన్ చేసుకోవడం, దాంట్లో మ్యాగీ వేసేయడము, టేస్ట్ మేకర్ వేసేయడం, దగ్గరకు వచ్చిన తర్వాత తినడం, అది వేరే ఆప్షను. అయితే ఈ వెజిటేబుల్స్తో చేద్దామని చెప్పి చూశాను, కానీ మనకు అసలు ఏ క్వాంటిటీ వేయకుండా అది స్విచ్ అయితే ఆన్ అవ్వదండి. కెటిల్ నేను ట్రై చేసి చూశాను. మామూలుగా ఆన్ చేయగానే కాసేపు వేడెక్కి అది ఆఫ్ అయిపోతుంది. సో తర్వాత ఏం చేశానంటే ఈ ఆనియన్స్ అనేవి కాకుండా మిగతా వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఆనియన్స్ ఏంటంటే నూనెలో వేగితేనే మనకి బాగుంటాయి, మంచిగా స్మెల్ అనేది. పచ్చిగా వాటర్లో ఉడికిస్తే అంత గొప్ప టేస్ట్ అనిపించదు, అంటే మనకు ఆ రా స్మెల్, పచ్చి వాసన అనేది తెలుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక ఆనియన్స్ ఒక్కటి స్కిప్ చేయండి. కెటిల్లో చేసుకోవాలనుకున్నాడు మనం స్టవ్ మీద చేసుకుంటే హ్యాపీగా ఆనియన్స్ కాస్త షార్టింగ్ చేసుకొని సేమ్ ఇప్పుడు మీకు ఎట్లయితే చూపిస్తున్నాను, నేను కొంచెం కాలీఫ్లవర్ తీసుకున్నాను, కొన్ని పచ్చి బఠానీ, కొన్ని స్వీట్ కార్న్, అలాగే ఉల్లిపాయ అండ్ స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి వేసుకున్నాను. చిన్న కట్ చేసా కనిపించకుండా. అసలు ఎంత స్పైసీగా కుదిరిందంటే లిటరల్లీ నేను ఆ వేడి భరించలేక వెళ్ళిపోయి వేసుకొని కూర్చుని, అంటే నాకు ఫేస్లోంచి చెమట వస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. చెమట లేదు కానీ అంత ఉక్కపోతగా అనిపించింది అనమాట. నిజంగా స్పైసీ తినేవాళ్ళు ఎలా తింటారా కానీ నేను మ్యాగీ తినడం కోసం బెడ్రూమ్లోకి వెళ్ళి వేసుకొని ఆన్ చేసుకొని తిన్నాను అనమాట. ఇక్కడ నేను టేస్ట్ మేకర్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. మనకి ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు నూడిల్స్ అనేవి వేసుకుంటే సరిపోతుందిలేండి, ఎందుకంటే ఇవి మనం నూనెలో ఫ్రై చేయలేదు కదా. సో పచ్చి కాబట్టి కాస్త మంచిగా బాయిల్ అయితేనే మనకి ఆ పచ్చి వాసన అనేది ఉండదు. సో కాస్త ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తీసి మనం అప్పుడు నూడిల్స్ యాడ్ చేసేసుకొని ఇంకా చివరిగా కొత్తిమీర కూడా వేసాను. కానీ చూడడానికి నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఒక్క మిర్చి వేస్తే మాత్రం ఇక్కడ గుంటూరు సైడ్ వచ్చే మిర్చీలు ఇటు నర్సరావుపేట సైడ్వి భలే స్పైసీగా ఉంటాయి. నాకు అప్పుడు అనిపించింది స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి రియల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మెథడ్లో చేస్తే అని చెప్పని. సో ఇంకా నూడిల్స్ వేసేసిన తర్వాత మూత పెట్టేసేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ ఆప్షన్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఆవిరైపోతాయి. సెకండ్ ఆప్షన్లో పెట్టుకుంటే కాస్త ఇంకా నీళ్ళు ఫాస్ట్గా డ్రై అయిపోకుండా కాస్త ఉడకాలి కాబట్టి నేను తర్వాత 1లోకి మార్చేసాను అనమాట. 1 to 2 ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే మనకి మూత పక్కన ఒక చిన్న హోల్ ఉంది కదండి, సో దాని మీద స్టీమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకి అంత పోతున్నట్టు అనిపించదు, కానీ పొరపాటును చూసుకోకుండా చేయి తగిలితే మాత్రం అసలు చాలా హీట్ బాగా కొట్టేసిద్ది అనమాట, కాలిపోయినట్లుగా అవుతుంది. సో అది మన వైపు కాకుండా అటువైపు ఉండేలాగా ఇట్లా మూత రొటేటింగ్గా తిప్పేసి అవతల సైడ్కి ఉండేలా పెట్టుకోండి, మన మీద పడకుండా ఉంటుంది. సో నేను సింపుల్గా చేసుకున్నా కూడా సూపర్ స్పైసీగా టేస్ట్ చాలా బాగుంది. కాస్త నిమ్మరసం పిండుకొని మనము కాస్త ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా నా డిన్నర్ అయితే ఇదే, ఎందుకంటే ఏదైనా హెవీగా తినంటే నేను డిన్నర్ తిన్నాను అనమాట. ఇంకా నూడిల్స్ ఒకటి తినేసి సాయంత్రం ఇప్పుడు మనకి ఇవేంటివి అయ్యో టైంకి గుర్తురాట్లా, సీతాఫలం ఎక్కువ వస్తున్నాయి కదా, సో అవి తినేసేసి నా డే అయితే ఎండ్ చేసేసాను. ఇంకా ఇలాగా నూడిల్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కూడా ట్రై చేస్తూ అప్పుడప్పుడు వ్లాగ్స్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా మా అమ్మాయి నేర్చుకుంటుంది, మా అమ్మాయి లాంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. హోప్ ఇవాళ సింపుల్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.